యేసు ప్రభు అని అంటే అది మతానికి సంబంధించింది కాదు. అది ఒక శ్రేష్టమైన పరిశుద్ధమైన మార్గం. అది ఆ పరిశుద్ధమైన మార్గంలోనికి నా మిత్రుడు, నా క్లాస్మేట్, నా సహోదరుడు తమ్మిశెట్టి రమేష్ బాబు రావడము అది చాలా అదృష్టం, ధన్యతగా నేను భావిస్తున్నాను, నేను నా మిత్రుడిని. సో అదే విధంగా మరి తనకు కలిగినటువంటి సంతానంలో కూడా తన కుమార్తె పెళ్లిని యేసు క్రీస్తు నామమున జరిగించడం అనేది చాలా అద్భుతమైన విషయంగా నేను తెలియజేస్తున్నాను. ఇది ఒక భాష సరళీకృతమైనటువంటి విధానంతో వెళ్ళేటువంటిది కాదు, ఒక శ్రేష్టమైన పరిశుద్ధమైనటువంటి మార్గం ఇది. కుటుంబము సంసారం అనేటువంటి సాగరంలో వీరిద్దరు ఇప్పుడు తరుణ్ మరియు కావ్యాలు ప్రయాణం చేయవలసి ఉంది. ఈ సాగరంలో ప్రయాణం చేయాలంటే 3 ముఖ్యమైన విషయాలు నేను వీరికి తెలియజేయాలనుకుంటున్నాను ఈ సభాముఖంగా. ఒకటి, రాజీ పడాలి. కుటుంబంలో రాజీ లేకుండా చాలా కుటుంబాలు కూలిపోతున్నాయి, చాలా కుటుంబాలు ఆగమైపోతున్నాయి, చాలా కుటుంబాలు కోర్టులకు ఎక్కి అన్యాయం అయిపోతున్నాయి. ఎందుకు అనంటే రాజీ తత్వం అనేది లేదు. కాబట్టి వీరిద్దరికి రాజీ పడే స్వభావం, గుణం ఉండాలని తెలియజేస్తున్నాను. అదే కుటుంబం గడవడానికి కుటుంబం మాటలతో కాదు, అద్భుతమైనటువంటి సైగలతో జరగాలి. సైలెన్స్ గా కుటుంబ వ్యవస్థలో భార్య భర్తలుగా చాలా మౌనంగా, ఓర్పుతో, సహనంతో ఉండాలని వీరిద్దరికి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు.